ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట. ఇంకా నాకు తెలిసి నా యూట్యూబ్ వీడియోస్ అన్నిట్లో ఇది మేబీ నా మోస్ట్ స్పెషల్ అయితే అయిపోతుంది అనమాట. మేమైతే మంచిగా రెడీ అయిపోయి అయితే శ్రీ షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వచ్చేసామన్నమాట. నిజంగా చెప్తున్నా గైస్, గేట్ బయట ఎంత వేడి హీట్ అయితే ఉందో, లోపల అంత కూల్గా ఉందన్నమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమందరం అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేద్దామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకైతే తెలియదు. సో సర్ప్రైజ్గా తీసుకెళ్ళిపోయామన్నమాట. బికాజ్ ఫుడ్ డొనేట్ చేస్తే మనకి మంచిది. అండ్ అలాగే మా పేరెంట్స్ 25th యానివర్సరీ కాబట్టి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అయితే తీసుకెళ్ళిపోయాము. అండ్ మా మమ్మీ అయితే ఎట్లుందో మీరైతే కామెంట్ చేసేయండి. ఇంకా ఫుడ్ అయితే కొంచెం స్పెషల్గా ఉండడానికి హాట్ స్వీట్ అయితే పెట్టారు. బట్ ఓల్డ్ పీపుల్ కాబట్టి ఇంకా వెజ్ బిర్యానీ అలాంటివి అయితే ఎలో చేయలేదనమాట. ఆఫ్ కోర్స్ మేము అప్పటికి అడిగాము, బట్ ఓల్డ్ పీపుల్ కాబట్టి అంత వద్దు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా మా దాత్రి పాప అయితే గిర్ర మొత్తం అయితే తిరుగుతుందనమాట. అండ్ దీంట్లో బెస్ట్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. అలాగే మనకి మనం చేతులారా మనస్ఫూర్తిగా వడ్డీయచ్చు అనమాట ప్రతి ఒక్కరికి. ఇంక అక్కడైతే అందరూ మోక్షిని దాత్రి అంటే చిన్నపిల్లలు కదా, మీ పేరేంటి అలాగా చాలా మంచిగా అయితే పలకరించారనమాట. కానీ అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తానికి వెళ్ళినందుకు మాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. బికాజ్ వాళ్ళు పలకరించే పలకరింపు కానీ అక్కడ ఉన్న సీనరీ కానీ చాలా ప్లెజెంట్గా ఉందనమాట. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంకా నేనైతే ఫుడ్ అయితే వడ్డించలేదు. బికాజ్ నెక్స్ట్ వీడియో మీకు కన్ఫామ్గా అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి నేను కన్ఫామ్గా మీకు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. బికాజ్ అది నేను చాలా మనసు నుంచి చెప్పాలనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. నెక్స్ట్ వీడియో అయితే పక్క లాంగ్ వీడియో అదే రాబోతుంది అనమాట. ఇంకా మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాము. మీకు దీని కాంటాక్ట్స్ ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కన్ఫర్మ్గా వాళ్ళ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అని మీకు మెన్షన్ చేసేస్తానమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే చిన్నగా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత అయితే నైట్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మేమైతే ఏం పని చేయం కాబట్టి మేము ముగ్గురు ప్రశాంతంగా అయితే కూర్చున్నాం అనమాట. నేనైతే ఒక స్లీప్ కూడా వేసి లెగిచాను, అందుకే నా ఫేస్ అట్లుంది. మా మోక్షి గారు చూసారా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ సిల్వర్ జూబ్లీ కోసం. అమ్మమ్మ తాత కదా ఎంతైనా, అందుకే వీళ్ళైతే ఫ్లవర్స్ అయితే పెటల్స్ తీస్తున్నారనమాట. అది ఎందుకు అనుకుంటున్నారా, ముందు చూపిస్తా చూసేయండి. ఇంక ఇక్కడైతే చిన్న బ్యానర్ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం మీన్స్ చేపించుకున్నాము. వాళ్ళ 25th యానివర్సరీ కాబట్టి వాళ్ళకి చాలా స్పెషల్గా గుర్తుండిపోవాలి అని అయితే. కానీ మేము చాలా సింపుల్గా చేసాము. బట్ కానీ అది ఎంత హైలైట్ అయిందంటే బికాజ్ వాళ్ళకి నచ్చటం వల్ల లేదంటే మేము ప్రేమతో చేసడం వల్ల తెలీదు, కానీ సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట వాళ్ళైతే. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను మా అక్క కూడా ఫుల్ ఖుషి అయిపోయాము. బికాజ్ మనం ఎంత చిన్న సెలబ్రేషన్స్ అయినా వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయితే మనకి ఇంకా హ్యాపీనెస్ కదా. అండ్ ఇక్కడి నుంచి అయితే అబ్బా నిజంగా మా డాడీ హ్యాపీనెస్ ఓకే, బట్ మా మమ్మీ హ్యాపీనెస్ ఉందిలే పీక్స్లో ఉందన్నమాట. బికాజ్ తన ఏజ్ అప్పుడు తన మ్యారేజ్ అప్పుడు తనకి అంత తెలియదు అంట వాటన్నిటి గురించి. సో మేము సిల్వర్ జూబ్లీకి సెలబ్రేట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మా మమ్మీ అనే చెప్తారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంక ఇక్కడి నుంచి అయితే చూస్తున్నారుగా, ఇంకా ఫస్ట్ అయితే దండలు మార్చుకున్నారనమాట. ఇంకా మంచిగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. అంటే నార్మల్గా కూర్చొని అయితే కుదరదు కదా, ఇంక అందుకని చూడండి ఇక్కడి నుంచి అయితే నిజంగా న్యూ పేర్ లాగే ఉంటారనమాట. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదా, సో అట్లయితే ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే దండలు మార్చుకుంటున్నారనమాట. మీరు చూస్తూ ఉండండి, మీకు వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎంత బాగా అంటే మేబీ మీకు నచ్చితే మనస్ఫూర్తిగా నచ్చితే నాకైతే కామెంట్ చేసేయండి ప్లీజ్. మీ కామెంట్సే కదా నాకు అర్థమవుతుంది నేను ఎలాంటి వీడియోస్ పెడుతున్నాను, మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి. సో ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ అలా జస్ట్ పాస్ చేసేసి లైక్ షేర్ అయితే కొట్టేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్ అయితే వచ్చేస్తానమాట. ఇంక ఇక్కడ దండలు అయితే వేసేసుకున్నారు. మా మోక్షి గారు అయితే ఇప్పుడు స్ప్రే కొడుతున్నారనమాట. ఇంక అందుకే సైడ్ నుంచి వచ్చింది ఆ స్ప్రే అయితే. మర్చిపోయా చెప్పటం, వీళ్ళ కాస్ట్యూమ్ అయితే చూసారు కదా, అంటే అది కస్టమైజ్ అనమాట. ఇంకా మమ్మీ ఫస్ట్ శారీ కొన్నాకైతే డాడీకి అలా కస్టమైజ్ చేయించాం. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అండ్ లిటరల్గా చెప్పాలంటే మా మమ్మీ అంత రెడీ అయినా కానీ మా డాడీ జస్ట్ ఆ కుర్తా వేసుకోగానే చూసారా అసలు ఎట్లున్నాడంటే హ్యాండ్సమ్గా ఉన్నారు కదా. ఏమో అండి మా డాడీ కదా, మాకైతే నచ్చేసాడనమాట. అండ్ ఆ కలర్ కూడా చాలా బాగా లుకింగ్ ఇచ్చింది మా డాడీకి అయితే. ఇక్కడ చూసారు కదా, అసలు నిజంగా మ్యారేజ్ కపుల్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసారు. ఇంకా ఆ రోజే నిజంగా వాళ్ళ మ్యారేజ్ డే అన్నట్టు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ అయితే
నిజంగా అదైతే చూడండి, నిజంగా మనం మ్యారేజెస్‌లో చూస్తాం గదా! సేమ్ అంతే అండి. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి ఆ రోజైతే ఫుల్ ఖుషి అనమాట మేము గూడా. బికాజ్ మమ్మీ, డ్యాడీ మ్యారేజ్ అంటే మనం ఆఫ్‌కోర్స్ చూడలేము. బికాజ్ అప్పటికి మనం పుట్టాం గాబట్టి. అండ్ ఇలాగైతే చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకోండి. మీ ఇంట్లో గూడా మీ పేరెంట్స్‌ది వాళ్ళు గూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలా మందికి కూడా చెప్పుకుంటారు. లైక్ మా పిల్లలు ఇలా చేశారు అలాగా. అంటే చేశారు అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వాళ్ళ మనసులో అయితే హ్యాపీగా ఉంటారనమాట. ప్రతిరోజు వాళ్ళు మన కోసం కష్టపడతారు కాబట్టి ఆ ఒక్కరోజు హ్యాపీనెస్ ఇస్తే అదేం తప్పు కాదు. అండ్ అలాగే బయటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనుకుంటారని కూడా మీరు వదిలేయొద్దు. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. బికాజ్ వాళ్ళు వచ్చి మన లైఫ్లో ఏముండరు కదా. సో ఇంక ఇక్కడైతే సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడైతే రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట. అలా అని మేమైతే రింగ్స్ ఏం కొనలేదులే అండి, ఇంకా వాళ్ళ రింగ్సే. బట్ ఆ కాసేపు ఆ ఎంజాయ్మెంట్ మాత్రం ఉంటుంది కదా. ఇంకా అలా అయితే ఇద్దరు రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు. అండ్ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అప్పుడు కూడా చక్కగా లైట్లన్నీ ఆఫ్ చేసేసి క్యాండిల్ ఆన్ చేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బట్ మేము ఏంటంటే బేసిక్గా చుట్టాలు ఎవరిని పిలవలేదు. బికాజ్ పిలుస్తాం ప్రాబ్లం కాదు. ఏమంటే మేము ఒక బయట సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసామన్నమాట. అది మా పేరెంట్స్కి కూడా అస్సలకి తెలియదు. దాని గురించి అయితే చిన్న లీక్ కూడా మేము చేయలేదు. సో ఇంకా వాళ్ళని పిలిస్తే లేట్ అయిపోతుంది. అండ్ చెప్పలేం కదా, గబక్కన వెళ్ళండి మాకు ఇలా ప్రోగ్రామ్ ఉందని అయితే చెప్పలేం కదా. సో తర్వాత అనిపించింది, అయ్యో మేము ఇంత ఎంజాయ్ చేసాము, ఇంకా చాలామంది పీపుల్ ఉండుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళమని. బట్ పర్లేదు, మేము కొంతమంది ఉన్నా కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. నిజంగా ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ రోజు ఫుల్ అందరం ఖుషి అయిపోయాము. ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళు కేక్ అయితే పెడుతున్నారనమాట. ఇంకా ఆ రోజు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే మిస్ అయిపోయారు. అదే మా నరేంద్ర అనమాట. ఇంకా ఆ రోజు అయితే తనకి కొంచెం వర్క్ ఉండటం వల్ల అయితే కుదరలేదు. సో ఇంక అందుకని చెప్పేసి తనైతే రాలేదనమాట. ఇంక ఇక్కడైతే మన రిహార్సల్స్ చూపిస్తున్నాడు అనమాట. ఈ వీడియో క్లిప్ నేను యాడ్ చేయొద్దు అనుకున్నా, బట్ మీకు కొంచెం క్యూట్గా ఉంటుంది చూస్తానికి, మీరు కాసేపు ఎంజాయ్ చేస్తారని అయితే క్లిప్ యాడ్ చేశాను అనమాట. అండ్ మా ఇంట్లో అయితే మా డాడీ మమ్మీ ఇంతే ఉంటారనమాట, ఫుల్ జోష్గా. అండ్ మాతో చాలా క్లోజ్గా ఉంటారనమాట. ఇంక మా డాడీ అయితే చెప్పక్కర్లేదు, పీక్స్లో ఉంటుంది మా డాడీ ఉంటే ఎక్కడైనా హ్యాపీనెస్ అనమాట. ఇంక ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే సర్ప్రైజ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బికాజ్ వాళ్ళకైతే చిన్న ఐడియా కూడా లేదు. జస్ట్ మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం మనం అందరం కలిసి అని ఒక్కటి తెలుసు అంతే. మేము రెస్టారెంట్కి వెళ్దామని ముందు ప్లాన్ చేసుకుంటే, సో అదొక్కటి తెలుసు. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోదాం పడండి. అసలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఎట్లుంటాయనే చూసేయండి. మేమైతే డ్రివెన్కి అయితే వెళ్ళామన్నమాట. అది వచ్చేసి లక్ష్మీపురంలో ఉంది. ఇంక ఇక్కడైతే చక్కగా ఫస్ట్ అయితే వెళ్ళి కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు సర్ప్రైజ్ ఇవ్వాలంటే కపుల్ పక్కన కూర్చోవాలి కదండి. దాన్ని కూర్చోబెడతానికైతే డాడీ కూర్చో డాడీ అంటే చాలాసేపు అయితే మా డాడీ కూర్చోలేదన్నమాట. తర్వాత డౌట్ వస్తుందేమో నేను ఒక 2 minutes మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ కాసేపు ఆగి అయితే మళ్ళీ ఫోర్స్ చేశాను కొంచెం కూర్చో అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మా అక్క ఆ సర్ప్రైజ్ వాళ్ళకి లొకేషన్ అవన్నీ అయితే చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎలా తాగుతున్నారో. ఇంకా మా ఫ్యామిలీలో ప్రజెంట్ హ్యాపీనెస్ ఏంటంటే మా మోక్ష అండ్ దాత్రి అనమాట. వాళ్ళని చూస్తే గడిపోయొచ్చు, అంత క్యూట్గా ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా అయితే కూర్చోబెట్టేసామన్నమాట వాళ్ళిద్దరిని. ఇక్కడ చూసారా సడన్ సర్ప్రైజ్. అండ్ మా డాడీ మమ్మీ అయితే ఫుల్ షాక్ అయిపోయారనమాట. బికాజ్ ఎందుకంటే గుంటూరులో ఇలాంటివి ఇంకా అప్డేట్ అవ్వలేదు, చాలామందికి తెలియదు. అండ్ వీళ్ళు ఎవరో తెలియని పర్సన్ సడన్గా మన దగ్గరకు వచ్చి హ్యాపీ యానివర్సరీ ఇస్తే ఆ రియాక్షన్ ఆ టైంలో ఆ ఫీలింగ్ అనేది ఎట్లుంటుందో మీరే గెస్ చేసుకోండి. అండ్ వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్, ఆ షాక్ చూస్తే మీకు అర్థం అవ్వాలి అసలు ఎవరు ఇచ్చారు ఏంటా అనేది. వాళ్ళకి షాక్ అవుతున్నారనమాట. అండ్ మీరేనా అని పాపం మా వాసుబావని కూడా నువ్వే ఇచ్చుంటావని చెప్పి చాలాసేపు అన్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ కన్ఫ్యూజన్లో. బికాజ్ ఆల్రెడీ మా ఇంట్లో పార్టీ అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది, ఇంకా డే ఇంకా రెస్టారెంట్ ఉంటే ఫుల్ అయిపోయా అని అనుకున్నారు. బట్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ సర్ప్రైజ్ మేకర్స్ గురించి మీకేమన్నా కాంటాక్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వాళ్ళ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనతో చాలా క్లోజ్గా ట్రావెల్ అవుతారు. అండ్ మన డేని చాలా స్పెషల్గా అయితే చేస్తారనమాట. అండ్ తను వీడియో తీస్తున్నారు కదా, తనే అనమాట ఆ సర్ప్రైజ్ మేకర్స్ వాళ్ళు. తను చిన్నగా అయితే స్టార్ట్ చేసింది, బట్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ తను మంచిగా అయితే మనతో క్లోజ్గా ఉండి అలా చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి
లైక్ ఫొటోస్ బుక్ అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. కపుల్ ఆఫ్ ఫొటోస్, ఒక 4-5 ఫొటోస్ అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ యానివర్సరీ బ్యానర్ వస్తుంది. అదైతే మా బావ చేతులతో ఓపెన్ చేస్తాడు, చూసేయండి. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి మెమరబుల్గా ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా గుర్తుగా అయితే ఉంటుందన్నమాట. కానీ మా డేని అంటే మా డే మీన్స్ మా పేరెంట్స్ డేనైతే వాళ్ళు చాలా అంటే చాలా మెమరబుల్గా చేశారు. అదైతే అసలు మర్చిపోలేమన్నమాట. ఇంకా లాస్ట్ అయితే అదైతే చదివిపించారనమాట. ఇంక అది కూడా చదివేస్తున్నాడు మా డాడీ అయితే. ఇంక చదివేసి అది కూడా తిప్పేశాడనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అవి కూడా ఇచ్చారనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, స్టార్టింగ్ ఫ్రమ్ 3,2 నుంచే స్టార్ట్ అవుతుందనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కింద నేను ట్యాగ్ చేస్తాను, లేదంటే నన్ను ఫర్దర్గా కాంటాక్ట్ అయినా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. కన్ఫామ్గా ట్రస్టెడ్ పేజ్ అండి. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గుంటూరు సర్ప్రైజ్ మేకర్స్ అని నొక్కినా కానీ వస్తుంది. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే అది చదువుతున్నాడు అనమాట. మ్యాటర్ ఉంది కదా, ఆ మ్యాటర్ మొత్తం అయితే చదువుతున్నాడు. ఇంకా దాని తర్వాత అయితే చెప్పా కదా బ్యానర్ అయితే ఇదే అనమాట. హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అనమాట. అండ్ చిన్నగా క్యూట్గా చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అనమాట. అసలు వాళ్ళైతే అన్నీ ఇస్తుండే ఏంటి ఇది, అసలు ఎవరు పంపిస్తున్నారు ఏంటా, వాళ్ళకైతే ఏం అర్థం కాలేదు. అండ్ ఇక్కడైతే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. అసలు ఏమై ఉంటుంది ఏంటా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే క్యూట్ కపుల్ అవార్డు ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ అయితే లవ్ శబ్ది మనకి ఉంటుంది కదా, అది చేపించారు, కేక్ కట్ చేపించారు. అండ్ ఆకాశ దీపం అప్పుడు మా డాడీ బర్త్డేకి చేసినప్పుడు అది కొంచెం ఫ్లాప్ అయిందే, బట్ ఇది మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అవ్వదండి, వాళ్ళు 25 years ఆఫ్ లవ్ జర్నీలో అండ్ మ్యారేజ్ జర్నీలో ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు కదా, మరి ఆకాశ దీపం కూడా అంతే కంప్లీట్ అవ్వాలి కదా. అండ్ ఇక్కడైతే చూసారా ఫోటో ఫ్రేమ్ సూపర్ ఉంటుంది అనమాట. బికాజ్ మా మమ్మీ రియాక్షన్ ఉంటుంది, అసలు భలే చూస్తుంది మా డాడీని అయితే. మాకు ఆ ఫోటో నచ్చేసి మేమైతే అదే చేపించామన్నమాట. అండ్ అక్కడైతే మా మమ్మీకి డాడీకి ఇద్దరికి ఫోటో ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకున్నారు, కానీ అదే కాస్ట్యూమ్ మీద ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఆకాశ దీపం అనమాట. ఆకాశ దీపం కూడా వెలిగించేశారు. అది కూడా చాలా సూపర్గా వెళ్ళిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయాక మేమైతే ది ఆర్ట్ కిచెన్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడైతే చూసారు కదా ఆ ఆకాశ దీపం పైకి వెళ్ళినందుకు మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే చెప్పా కదా అది తంబు లాగా వేస్తారనమాట అక్కడ లవ్ షేప్స్లో. అదైతే చాలా బాగుంది. అంటే కొన్ని ఐడియాస్ మేము చెప్పకుండానే వాళ్ళే తెచ్చారనమాట. అక్కడ ఇంకా నాకు బాగా నచ్చింది వాళ్ళ ఇంటెన్షన్, అంటే మంచిగా చేయాలి, మన కోసం క్లయింట్స్ వచ్చారు కాబట్టి ఇంకా మంచిగా ఉండాలన్న వాళ్ళ థాట్ నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే కొన్ని మేము చెప్పకుండానే వాళ్ళే ఇంట్రెస్ట్గా చేయాలి, మంచిగా వాళ్ళ డే మెమరబుల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అయితే మంచిగా చేయించారనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే అంటే మమ్మీకి డాడీకి కొత్త కదా, సో అందరూ అయితే చెప్తున్నారనమాట ఇట్లా వేయాలి, ఇట్లా వేయండి, అలా వేయండి అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఆర్ట్ కిచెన్కి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇంక ఇప్పుడు ఆర్ట్ కిచెన్కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడైతే రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా రాత్రి అయితే కింద ప్లేస్ లేదని చెప్పేసి ఆ టేబుల్ మీద అయితే కూర్చుంది. ఇక్కడైతే నేను మా అక్క సేమ్ డ్రెస్సెస్ వేసాం కాబట్టి వీడియోలో అయితే చూపిస్తున్నాను. మా మోక్షికాడు కూడా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా చెప్పేయండి. ఇంకా సూప్స్ స్టార్టర్స్తో బిగిన్ చేసామన్నమాట. తర్వాత నేను వీడియో తీస్తామే మర్చిపోయాను, బికాజ్ అందరు ఉన్నారు కదా ముచ్చట్లో పడేసి. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా బాగా జరిగింది మొత్తం డే. కానీ ఒక్క చిన్నది ఏంటంటే మా అక్క వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు. ఇంకా మా తాతయ్య గాడైతే ముద్దు పెట్టేయనగా ఎంత క్యూట్గా పెట్టిందో చూసారా, నా తల్లి బంగారం అనమాట. ఇంకా నా కొడుకు కూడా ముద్దు పెట్టేశాడనమాట. అంతే ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, బాయ్.